త్వరలో భూ రక్షణకు కొత్త చట్టం. బాపు ఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం, మంత్రులు, నేతలు అంటూ చూస్తాను. చిక్కులేని విధంగా పకడ్బందీగా రూపకల్పన, అధ్యయనం కోసం నిపుణులకు బాధ్యతలు. ఔటర్ రింగ్ రోడ్ వరకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం. ఇప్పుడైతే రెవెన్యూ అధికారులతోనే నోటీసులు, కేసులు ఎదురైతే తహసీల్దార్లే బాధ్యులు. ఫ్యూచర్లో ప్రత్యేక వ్యవస్థలతో కాపాడేందుకు చర్యలు. డబుల్ ఇంటితో పాటు 25,000 అంటూ చూస్తున్నాం. హైదరాబాద్ పరిసరాల్లో జల వనరుల సంరక్షణ లక్ష్యంగా హైడ్రా తన చర్యలను కొనసాగిస్తున్నది. అయితే హైడ్రా ఏర్పాటు సమయంలో చట్టం, మార్గదర్శకాలు ఇవి ప్రత్యేకంగా రూపొందించకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు, విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ హైడ్రాకు అధికారం కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేక చట్టం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించగా ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ బాధ్యతను సీఎంఓ తీసుకున్నది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ చట్టాలపై నైపుణ్యం కలిగినటువంటి నిష్ణాతులతో ఉన్నతాధికారులు చర్చించారు. త్వరలోనే డ్రాఫ్ట్ అందుబాటులోకి రానుందని విశ్వసనీయంగా తెలిసింది. అధ్యయనం కోసం ఇప్పటికే నిపుణులకు బాధ్యత అప్పగించినట్లు టాక్. సో కొత్త రెవెన్యూ చట్టం, నాకు తెలిసి ఈ ధరని తీసేసి ధరని ప్లేస్ లో భూమాత పెడతారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆల్రెడీ దాని డ్రాఫ్ట్ రూపకల్పనంతా కూడా భూమి సునీల్ అడ్వకేట్ గారు వాళ్ళ బృందం ఏదైతుందో వాళ్ళందరూ కూడా దీనిపైన తరోగా స్టడీ చేస్తూ కొత్త చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ కొత్త చట్టం వస్తే కనుక ఇంకా బాగుంటుంది, ప్రజల సమస్యలు పరిష్కరింపబడతాయి అనేది మనందరికీ కూడా తెలుస్తాయి. సో కొంతమేర భూ సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది.